వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అనురాధ్ గారు ఉన్నారు. మేడం, జగన్మోహన్ రెడ్డి నిన్న కార్యకర్తల సమావేశంలో అయితే కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. ఇక్కడ నుండి కొత్త జగన్ని చూస్తారు. జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను. వైసీపీ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. వైసీపీ బతుకుతుంది, అలానే ఈ రాష్ట్రాన్ని కూడా ఏలుతుంది, 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటామనేసి అయితే ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? 30 ఏళ్ళు ఆయన జైల్లో ఉంటానన్నారా? లేకపోతే అధికారంలో ఉంటానన్నారా? అధికారంలో ఉంటారన్నారు. అయితే ఆయన తప్పు మాట్లాడారు. 30 ఏళ్ల పాటు జైల్లో ఉండే పరిస్థితి ఉంది అతనికి. 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 1 అంటే ఏంటి? 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 16 నెలలు జైల్లో ఉన్నారు. తర్వాత బాబాయిని చంపేశారు. ప్రెసిడెంట్షిప్ నుంచి అమ్మని తీసి అవతల బారేశారు. చెల్లిని పచ్చి మోసం చేసి బయటికి పంపాడు. అదేవిధంగా ప్రజలందరినీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని, అదని ఇదని చేస్తానని ఏది ప్రజలకి ఏ న్యాయము చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి 1. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 ఏంటంట? జగన్మోహన్ రెడ్డి 2 అంటే ఏమన్నా చంపుతారా? లేకపోతే కోడికత్తి డ్రామాలు ఏమన్నా ఆడతారా? అది ఆయన మనస్సాక్షికే తెలియాలి. అంటే మీరు జైల్లో ఉంటాడన్నారు కదా, కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన దానికి కూడా సిద్ధపడి ఉన్నాను. మహా అయితే ఇంతకుముందు 16 నెలలు జైల్లో పెట్టారు నా రాజకీయ ఎదుగుదలని అడ్డుకోవడం కోసం. ఇప్పుడు మహా అయితే మరో 3 నెలలు జైల్లో పెడతారు. అయినా వచ్చిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. ఇంతకుముందు కూడా వచ్చే సీఎం అయ్యాను, ఇప్పుడు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా అంటున్నాడు ఆయన. నేను వెళ్ళాను, వచ్చాను, నేను అక్కడ అన్ని రోజులు ఉన్నాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ అంటే అతను చట్టాలని, న్యాయ వ్యవస్థని కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అతనికి న్యాయస్థానాలన్నా, చట్టాలన్నా, రాజ్యాంగం అన్నా దేని మీద కూడా అతనికి ఒక గౌరవం అనేది లేదు. కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుందని కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది ఓవరాల్ స్టేట్మెంట్గా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది. లక్షల కోట్లు అదేంటి ప్రజల సొమ్ము మింగేశారు. ఆల్రెడీ సిబిఐ ఛార్జ్షీట్లో 42,000 కోట్ల రూపాయలు ఆయన కొట్టేసిన సొమ్ముని జప్తు చేశారు. అతను వీటి గురించి మాట్లాడటం ఏంటి? రివర్స్ టెండరింగ్ పేరులతో, తర్వాత ఇసుక పేరుతో శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఈ మాఫియాలన్నీ చేసి కోట్లు మీ ఆస్థాన కవులైన విజయసాయి రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ ఎన్ని వేల కోట్లు తినేశారో అందరికీ తెలుసు. దాని పర్యవసానమే 151 సీట్ల నుంచి 11 సీట్లకి మీరు పరిమితం అయ్యారు. మీరు మా గురించి మాట్లాడటం ఏంటి? మీరు బకాయిలు పెట్టి మీరు లక్షల కోట్లు ఆరోగ్యశ్రీకి కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, ఎంప్లాయీస్కి కానివ్వండి, ఇవ్వండి, ప్రతి శాఖలో పెట్టిన ఆ బకాయిలన్నీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చుకుంటూ 1 by 1 వస్తూ ఉన్నారు. ఇప్పటికి 22,000 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చడం కూడా జరిగింది. వీళ్ళు మాట్లాడటం అనేది వాళ్ళకే చెల్లుబాటు అయిందండి. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ జోబులు నిండడం అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అది నేను రివర్స్ ఆయన ప్రశ్నిస్తున్నా. ఆ లాభం కోసమే చూశాడు. అందుకే అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు, స్టీల్ ప్లాంట్ రాకుండా చేశారు, స్టీల్ ప్లాంట్కి ఇది లేకుండా చేశారు. అట్లాగే పరిశ్రమలు ఏమీ రాకుండా చేశారు. పరిశ్రమలకు వెళ్ళి లంచాలు అడిగితే మీకు తెలుసు కదా, హిందూపూర్ ఎంపీ కియా మోటార్స్ వెళ్ళి లంచాలు అడగటం వల్లే కదా అనుబంధ సంస్థలన్నీ కూడా వేరే స్టేట్కి వెళ్ళిపోయినాయి. వీళ్ళ యొక్క ఆర్థికంగా వీళ్ళు పుంజుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అడిగిన లంచాలకి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయిన విషయం మనకు తెలుసు. వీళ్ళు ఈరోజు అమరావతి గాడిలో పడుతుంది, పోలవరం ఊపందుకుంది, స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం దొరికింది, పరిశ్రమలు వస్తున్నాయి, అదేవిధంగా పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. 6 లక్షల కోట్లు పెట్టుబడులు ఎంఓయూలు జరిగినాయి. మొన్న ప్రధాని గారు వైజాగ్ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపన చేయటం జరిగింది. విద్యారంగాన్ని గాడిలో పెడతా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ గాడిలో పెడతా ఉన్నారు, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపారు. అలాగే ప్రతి చోట ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా చూస్తూ ఉన్నారు. వీటన్నిటిని చూసి ఓర్చుకోలేక ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నా. వాళ్ళు ఆధారాలతో మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర చాలా భద్రతా లోపం ఉందని చెప్తున్నారు. నిన్న కూడా అగ్ని ప్రమాదం కూడా జరిగిన వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తుందా అగ్ని ప్రమాదం కోసం? మాకు వచ్చిన సమాచారం ఏంటి అని అంటే, ఇంపార్టెంట్ ఫైల్స్
అదేవిధంగా డైరీలు అలాగే ఏమైనా ఉంటే అవన్నీ అక్కడ తగలపెట్టారని చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే జనరల్గా నందిగం సురేష్ గారికి చెరుకు తోటలు అరటి తోటలు నరకటం, అమరావతిలో అరటి తోటలు నరకటం, తర్వాత వాటికి ఫైర్ చేయటం, నరకటమును అదేవిధంగా కాల్చడం, పొలాలన్నీ కాల్చడం ఇవన్నీ అతనికి అలవాటు కదా. ఇప్పుడు 195 రోజులు ఎప్పుడు ఉన్న తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మొదలైంది. ఇది కొంతమంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పటం కోసము. రెండోది ఏంటి అంటే అతను సెక్యూరిటీ పెంచుకోవటం కోసం నందిగం సురేష్ తరఫున ఇలాగ వీళ్ళు చేసుంటారు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలే చెప్తా ఉన్నారు.